నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని ఆకాంక్ష నాణ్యమైన మద్యాన్ని అందిస్తారని టీడీపీ చంద్రబాబు నాయుడు హామీ టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని మహిళలకు పిలుపు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన పశ్చిమ సీటు తనకే కేటాయించాలని కోరుతూ జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష జనసేనకు తప్ప ఎవరికి సీటిచ్చినా వైసీపీకి తగిన పోటీ ఇవ్వలేరని వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్ మాజీ సీఎం చంద్రబాబు హోలీ శుభాకాంక్షలు తెలిపారు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ అన్నారు ప్రజల జీవితాల్లో ఈ పండుగ సుఖ సంతోషాలను నింపాలని కోరుకుంటున్నామని అందరికీ హోలీ శుభాకాంక్షలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాలను నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు అని చంద్రబాబు పోస్ట్ పెట్టారు రాష్ట్రంలో నాసిరకం మద్యం అమ్ముతూ ఆడబిడ్డల మంగళసూత్రాలను వైసీపీ ప్రభుత్వం తెంచేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు తాము అధికారంలోకి వస్తే తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అందిస్తామని తెలిపారు కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు కుప్పంలో 1,00,000 మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ క్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ సేవలందించి పరమపదించిన ప్రముఖ జర్నలిస్ట్ లయన్ అంబటి ఆంజనేయులు అందించిన సేవలను స్మరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో సేవలు అందిస్తామని వెల్లడించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ 316D జిల్లా గవర్నర్ శంకర్ గుప్తా ఫాస్ట్ గవర్నర్స్ చిగురుపాటి వరప్రసాదరావు మిరియాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది మద్యం ఇస్తావా ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా నువ్వు అడిగితే చెప్పవా ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు అడిగితే దాడి చేస్తానంటాడు అందుకే చెప్తున్నా 40 రోజుల తర్వాత 50 రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మద్యమే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా జరుగుతుంది ఇతను చేసే పని మీకు ఇచ్చేది 10 రూపాయలు దోచేది 100 రూపాయలు అదే జలగా మనకు తెలియదు ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతానే ఉంటుంది అవునా కాదా మన కుప్పంలో ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో చూస్తున్నారా మీరు మొత్తం రాళ్లు కూడా దోచేశారు అవునా కాదా మట్టి కూడా దోచుకున్నారు ఇసుక మింగేశారు ఏం చెప్పాలి నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రోజు వస్తుంది బజార్లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు విరజిమ్ముతూ హోలీ సంబరాల్లో మునిగి తేలారు ఇక దేశవ్యాప్తంగా జరిగిన హోలీ సంబరాల్లో సినీ తారలు క్రీడాకారులు వ్యాపారవేత్తలు సైతం పాల్గొని జోష్ నింపారు విజయవాడ నగరంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి బందర్ రోడ్లోని వజ్రా గ్రౌండ్స్లో నిర్వహించిన హోలీ సంబరాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని సరదాగా గడిపారు ఒకరికి ఒకరు రంగులు అద్దుతూ హోలీ సంబరాలను ఆస్వాదించారు డీజే సాంగ్స్కు అనుగుణంగా డాన్స్ చేస్తూ హోలీ సంబరాల్లో సరదాగా గడిపారు పశ్చిమ నియోజకవర్గంలో పున్నమి ఘాట్లు ఏర్పాటు చేసిన హోలీ వేడుకలలో వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రంగులు జల్లుకుంటూ సరదాగా గడపడం జరిగింది ఇక దేశవ్యాప్తంగా జరిగిన హోలీ సంబరాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వారు సరదాగా పాల్గొని హోలీ వేడుకలకు మరింత అందాన్ని చేకూర్చారు ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయని వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు ఇలాంటి సమయంలో చలివేంద్రాల ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు వేసవి నేపథ్యంలో బయటకు వచ్చే ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సత్యనారాయణపురం భగత్ సింగ్ రోడ్లో మజ్జిగ చలివేంద్రాన్ని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా బాటసార్ల వాహనదారులకు మజ్జిగ పంపిణీ చేశారు
అనంతరం పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయని అన్నారు. పగటి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి రావాలంటేనే భయంతో హడలిపోతున్నారని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు బయటికి వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని రావాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు వచ్చి విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ స్థానిక సశానపురంలోని భగత్ సింగ్ రోడ్లో గత 10 సంవత్సరాలుగా చలివేంద్రాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఈ నిర్వాహకులుగా ఉండేటువంటి ఈ ప్రాంత మొట్టమొదటి నుంచి ఈ ప్రాంతంలోనే ఉండేటువంటి వ్యక్తి పసి గారు, వారి యొక్క మిత్ర బృందం అంతా కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి రోజు నుంచి 2-3 రోజుల పాటు మజ్జిగని పంపిణీ చేయాలనేటువంటిది కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ ఎండాకాలం దాహార్తిని తీర్చేటువంటి పద్ధతిలో వీరు తీసుకునేటువంటి చర్య మంచిది అనేటువంటిది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎండలు అధికంగా ఉంటాయి అనేటువంటిది వాతావరణ శాఖ కూడా తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు లాంటివి ఎక్కువ తీసుకోవాలనేటువంటిది కూడా వాళ్ళు జాగ్రత్తలు చెప్పడం, మేము కూడా అదే పద్ధతిలో ప్రజానీకానికి కూడా తెలియజేస్తున్నాం. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, ఎండ తీవ్రతని నుంచి బయటపడటానికి గాను పానీయాలు మాత్రమే తీసుకుంటానికి పూర్తి స్థాయిలో చేయమని కూడా కోరుకుంటూ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఈ యొక్క నిర్వాహకులందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాం. నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్సీపీకి మరో షాక్ తగిలింది. నంద్యాల జెడ్పీటీసీ సభ్యుడు గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఇవాళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. గోకుల్ కృష్ణారెడ్డికి కండువా కప్పి పార్టీలోకి షర్మిల ఆహ్వానించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ వైసీపీ కోసం ఎంతో కష్టపడి పనిచేశానని, అయినా గుర్తింపు లేదన్నారు. పార్టీ కోసం చేసిన సేవలకు కనీసం మర్యాద కూడా దక్కలేదన్నారు. వైసీపీ తనపై కక్షపూరితంగా వ్యవహరించిందని, కాంగ్రెస్లో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. సొంత ఇంటికి వచ్చినట్లుందని కృష్ణారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అభివృద్ధి కోసం కష్టపడతామని, పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని కృష్ణారెడ్డి తెలియజేశారు. 12:30 గంటలకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలానే పనిచేశాము. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేక మేము పార్టీకి చేసిన సేవలు, ఆ పార్టీ మమ్మల్ని గుర్తించాక పార్టీకి చేసిన సేవల గురించి కూడా ఆలోచించకుండా చాలా విచక్షణాయుతంగా నాతో ప్రవర్తించారు. మేము ఎటువంటి మెసేజ్ పంపించామో పార్టీకి తెలుసు, పార్టీలో ప్రతి ఒక్క పెద్దలకు తెలుసు. ఎవరు కూడా పట్టించుకోకుండా దాన్ని ఏదో మనము గాలికి వదిలేసినారు. సో ఈరోజు మేము మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు మా పాతింటికి చేరినట్టు ఉన్నది. నాకు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగింది, కాంగ్రెస్ పార్టీలో మధ్యలో వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, వాళ్ళతో ట్రావెల్ అయ్యాము. ఈరోజు మళ్ళీ మేము అదే సేమ్ పాత గూటికి వచ్చినందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది. మేము శర్మిలమ్మ గారితో కలిసి పనిచేయడము మాకెంతో అదృష్టంగా భావించి రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఉధృతంగా మేము అందరిపైన ప్రభావితం చేసి ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీలోకి తీసుకొని పార్టీలో వర్క్ చేయించుకొని పార్టీని బలోపేతం చేసేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్ అంశంలో సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఈ టికెట్పై జనసేన నేత పోతిన వెంకట మహేష్ మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఎవరికి వెళ్తుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ నుంచి జలీల్ ఖాన్, బుద్ధా వెంకన్న రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే విజయవాడ వెస్ట్ టికెట్ తనకే అంటూ పోతిన మహేష్ బహిరంగంగానే చెప్పుకుంటున్న పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి జనసేన పెద్దల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంపై జనసేన నేత ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గం సీటును కేటాయించాలంటూ పోతిన మహేష్ సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశాం. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారు. ఈ పశ్చిమ నియోజకవర్గంలో అణువణువు నాకు తెలుసు. జనసేన పార్టీ తప్ప ఎవరికి సీటు ఇచ్చినా వైసీపీతో పోటీ పడలేరు. ఇక్కడ ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ను వేరే నియోజకవర్గానికి పంపించింది మా పోరాటం వల్లే. నాకు పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ 2వ లిస్టులో నా పేరు ఉంటుంది అని చెప్పారు. చెప్పడం వల్లే నా దూకుడు పెంచాను. పశ్చిమ నియోజకవర్గం ప్రజలు నాకు సీటు ఇవ్వడమే న్యాయమని అంటున్నారు అని పోతిన వెంకట మహేష్ పేర్కొన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటుని మరి జనసేన పార్టీ తరఫున పోతిన మహేష్ అనే నాకు కేటాయించడమే న్యాయం, ధర్మం.
2019 ఎన్నికల తర్వాత జనసేన పార్టీని చాలామంది నాయకులు వదిలేసి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పక్కన కూడా నుంచోల. అట్లాంటి ప్రతికూల పరిస్థితిలో రాజధాని నగరం విజయవాడ నడి బొడ్డున జనసేన పార్టీ జెండా పట్టుకొని నిలబడ్డాం. అధికార వైసీపీ పార్టీ చేసిన అనేక అక్రమాలని, అరాచకాల్ని, అవినీతిని ఆధారాలతో బయటపెట్టాం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశాం. పశ్చిమ నియోజకవర్గంలో కూడా మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అనేక అవినీతి కార్యక్రమాల్ని బయటపెట్టా, ఆధారాలతో సహా నిరూపించా. నా బలమైన పోరాటాల వల్లనే ఇక్కడ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కూడా అధికార పార్టీ సెంట్రల్ నియోజకవర్గానికి మార్చుకుందంటే జనసేన పార్టీకి పశ్చిమ నియోజకవర్గంలో ఏ స్థాయిలో బలం ఉందో, ప్రజల మద్దతు ఉందో అందరూ అర్థం చేసుకోవచ్చు. నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి పిలిచినప్పుడు చెప్పా, సార్ పశ్చిమ నియోజకవర్గంలో మనం క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి అధికార పార్టీ మరి పథకాలు బలంగా ప్రచారం చేసిన సందర్భంలో కూడా మనం దగ్గర 9 స్థానాలు కేవలం 500-600 ఓట్లతోనే కోల్పోవడం జరిగింది. అంత బలంగా ఉన్న మనం పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా పోటీ చేయాలి. పోటీ చేస్తేనే మన పార్టీకి రాజధాని ప్రాంతంలో బలమైనటువంటి ఉనికి ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది. మన పునాదులు బాగుంటే మన జెండా రెపరెపలాడుతుంది, గాజు గ్లాస్ గుర్తుంటుందని కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ స్పష్టం చేశారు. వైసీపీని ఓడించేందుకు కేంద్ర మాజీ మంత్రులు బలమైన అభ్యర్థులు వచ్చినా తన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలోని వైసీపీ అభ్యర్థి వస్త్రలత షాపింగ్ మాల్లో తన విజయాన్ని కాంక్షిస్తూ స్థానిక కార్పొరేటర్ మండేపూడి చటర్జీతో పాటు పలు డివిజన్ల కార్పొరేటర్లు కలిసి పర్యటించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి తన విజయానికి దోహదపడాలని అభ్యర్థించారు. వ్యాపార వర్గాలతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ పశ్చిమ నియోజకవర్గంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించి వారికి అండగా నిలవడం జరిగిందని చెప్పారు. నియోజకవర్గంలో అన్ని డివిజన్లో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో వ్యాపారులు తనకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 37వ డివిజన్ కార్పొరేటర్ గారైన మండేపూడి చటర్జీ గారి ఆధ్వర్యంలో వసర్లత మార్కెట్ మొత్తం పర్యటించడం జరిగింది. వసర్లతలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను అడిగి తెలుసుకొని మేము ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. వ్యాపారస్తులందరూ బాగా ఆనందంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా అభివృద్ధిని నోచుకుంటున్నాం. అలాగే ఏదైనా సంక్షేమ పథకాలైనా సరే సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యని భావించే విధంగా, ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. వ్యాపారస్తులు అందరూ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నారు. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అన్ని సౌకర్యాలు అన్ని విధాలుగా కల్పిస్తున్నారని చెప్పడం జరుగుతుంది. మీరందరూ బలమైన అభ్యర్థిని మీరు అనుకుంటున్నారు, నేను అనుకోవట్లా. బలమైన అభ్యర్థి కేంద్ర మంత్రి అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన ప్రజాక్షేత్రంలో ఎప్పుడు ఆయన గెలిచి ముందుకు రాలేదు. ఏదో నామినేట్ పదవులు ఇస్తే కానీ ముందుకు వచ్చారే తప్ప మాకు ఎవరు వచ్చినా ఒకటే. మాకు జగనన్న ఆశీస్సులు ఉన్నాయి, అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మాకు జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్షగా మేము ముందుకెళ్తాం. మా 37వ డివిజన్ పర్యటనలో భాగంగా వసర్లతో ఉన్న వ్యాపారస్తులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మా వసర్లత అధ్యక్షులు జగన్మోహన్ గారు ఇక్కడ ఎప్పటి నుంచో ఎన్నాళ్ళ నుంచో ఉన్న ఒక సమస్య పైన లీకేజ్ సమస్య ఉంటే ఆ లీకేజ్ సమస్య కూడా వీళ్ళకి క్లియర్ చేసి మేము కార్పొరేషన్ తరఫున మొత్తం పనిచేయించి ఆ లీకేజ్ రాకుండా దానికి తగు చర్యలు తీసుకున్నాము. వాళ్ళందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు. ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరిపోయారు. తాను ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పార్టీని కమలదళంలో విలీనం చేశారు. కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి సోమవారం మళ్లీ బీజేపీలో చేరారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని కమలదళంలో విలీనం చేశారు. సోమవారం బెంగళూరులోని బీజేపీ కార్యాలయం వేదికగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర, మాజీ సీఎం బిఎస్
యడియూరప్ప సమక్షంలో గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన కీలక నేతలు, జనార్దన్ రెడ్డి అనుచరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత వారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన జనార్దన్ రెడ్డి ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తానని ప్రకటించారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయ్యేందుకు తన వంతుగా సాయం చేస్తానని తెలిపారు. ವಿಸರ್ಜನೆ ಮಾಡುವುದರ ಮೂಲಕ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲಿ ವಿಲೀನಗೊಳಿಸೋದ್ರ ಮೂಲಕ ನಾನು ಮತ್ತು ನನ್ನ ಶ್ರೀಮತಿ ಮತ್ತು ನನ್ನ ಜೊತೆಯಲ್ಲಿ ನನ್ನ ಕಷ್ಟದ ದಿನಗಳಲ್ಲಿ ಹೆಜ್ಜೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಹಾಕಿ ನನಗೋಸ್ಕರ ನಿಂತಿರುವಂತ ಎಲ್ಲ ನನ್ನ ಕಲ್ಯಾಣ ರಾಜ್ಯ ಪ್ರಗತಿ ಪಕ್ಷದ ಎಲ್ಲ ಕಾರ್ಯಕರ್ತರು ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಸನ್ಮಾನ್ಯ ಯಡಿಯೂರಪ್ಪ ಅವರ ಆಶೀರ್ವಾದದಿಂದ ವಿಜಯೇಂದ್ರ ಅವರ ನೇತೃತ್ವದಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಸೀನರಾಗಿರುವಂತ ನಮ್ಮ ಹಿರಿಯರು, ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಸಹ ಉಸ್ತುವಾರಿಗಳಾಗಿರುವಂತಹ ಪೊಂಗುಲೇಟಿ ಸುಧಾಕರ್ ರೆಡ್ಡಿ ಅವರಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಬೆಂಗಳೂರು ಕೇಂದ್ರ ಸಂಸದರಾಗಿರುವ ಸಹೋದರರು ಪಿ.ಸಿ. ಮೋಹನ್ ಅವರಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯ ಸಂಸದರಾಗಿರುವ ದೇವೇಂದ್ರಪ್ಪ ಅವರಿಗೆ, ವಿಶೇಷವಾಗಿ ನನ್ನ ಆತ್ಮೀಯ ಗೆಳೆಯ ಶ್ರೀರಾಮುಲು ಅವರಿಗೆ ಮತ್ತು ಪಕ್ಷದ ಹಿರಿಯರು, ನನ್ನ ಸಹೋದರರು, ನಮ್ಮ ಸಿ.ಟಿ. ರವಿ ಅವರಿಗೆ, ಆನಂದ್ ಸಿಂಗ್ ಅವರಿಗೆ, ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ ಅವರಿಗೆ ಮತ್ತು ನಮ್ಮ ಬಂಗಾರ ಹನುಮಂತ ಅವರಿಗೆ ಮತ್ತು ಎಲ್ಲ ವೇದಿಕೆ ಮೇಲೆ ಇರುವಂತಹ ಎಲ್ಲ ಪಕ್ಷದ ಹಿರಿಯರಿಗೆ ಮತ್ತು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವ ಎಲ್ಲ ಮಾಧ್ಯಮದ ಸ್ನೇಹಿತರಿಗೆ, ಇವತ್ತು ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಸೇರಿ ಇವತ್ತು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ಕಲ್ಯಾಣ ರಾಜ್ಯ ಪ್ರಗತಿ ಪಕ್ಷದ ಕಾರ್ಯಕರ್ತರು ಕೂಡ ಸೇರ್ಪಡೆ ಆಗಿದ್ದೀವಿ. ಅದಕ್ಕೆ ವಿಜೇಂದ್ರ ಅವರು ಎಲ್ಲರಿಗೂ ಸ್ವಾಗತ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ಅವರಿಗೆ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕವಾದ ಧನ್ಯವಾದಗಳು. దళితులపై ఎన్ని నిందలు వేసినా వైసీపీ పార్టీ కోసమే పనిచేస్తారని సిటీ వైసీపీ ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ అన్నారు. తనపై తప్పుడు రాతలు రాసిన పచ్చపత్రికపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ప్రభుత్వంతో పోటీ పడలేక దళిత సామాజిక వర్గంపై కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ పత్రికలో తనపై రాసిన తప్పుడు కథనాలపై పరువు నష్టం దావా వేస్తానని సిటీ వైసీపీ ప్రధాన కార్యదర్శి బెజ్జం రవికుమార్ హెచ్చరించారు. విజయవాడ గాంధీనగర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితుల పట్ల టీడీపీ ఎల్లో మీడియా చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిపై రాసిన విషపు రాతలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అవినీతికి పాల్పడేది టీడీపీ పార్టీనేనని అన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ ప్రభుత్వంతో పోటీ పడలేక దళిత సామాజిక వర్గంపై కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దీని వెనకాల ఉండి ఎవరు రాయించారో వారి అవినీతి చరిత్ర బయటకు తీస్తామని హెచ్చరించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో దళితులకు పెద్దపీట వేశారని, రాష్ట్రంలోని దళితులంతా సీఎం జగన్ వైపే ఉన్నారని స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్కి వస్తున్న ప్రజాదరణ చూసి టీడీపీ జీర్ణించుకోలేక విషపు రాతలు రాయిస్తున్నారని మండిపడ్డారు. జ్యోతి పేపర్లో అవాస్తవాలు రాయటం, ప్రతిపక్షమైనటువంటి పార్టీ పాలకపక్షం పార్టీ అభివృద్ధిని చూడలేక పాలకపక్షంలో ఇక్కడ తిరుగుతున్నటువంటి అభ్యర్థికి ఆ మెజారిటీ ఎక్కువ వస్తుందనే భయంతో పెద్ద నాయకులైనటువంటి మా మీద, మరి ముఖ్యంగా ఎస్సీల మీద, మైనార్టీల మీద లేనిపోయిన అపవాదులు సృష్టించి మరి ఆ పార్టీని దమ్ముంటే ఆ పార్టీకి కానీ ఆ పార్టీ సభ్యులకు కానీ లేదంటే పత్రికా రంగానికి కానీ తెలియజేస్తున్నాను, ప్రజల్లోకి వెళ్ళి మంచి చేసి పేరు తెచ్చుకోవాలి కానీ చిన్న కులాలైనటువంటి ఎస్సీల మీద మైనార్టీల మీద బురద జల్లటం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నాం. ఈ పత్రికకి అనుగుణంగా ఉన్నటువంటి అధినేత మరి పచ్చ మీడియా అయినటువంటి ఈ పత్రిక, పచ్చ మీడియాకి అధ్యక్షుడైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈ ఎస్సీలుగా పుట్టడం ఎంతవరకు న్యాయం అన్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి ఎస్సీల మీద ఈ విధంగా బురద చల్లటం, ఫ్రెండ్స్ మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ను కూడా తీసుకొని ఈ విధంగా మేము ఏదో లంచాలు ఈ విధంగా మార్కెట్లు అవి ఇప్పిస్తాము ఈ ఇప్పిస్తాము అని తీసుకున్నానంటాం, కథనం చేయటం చాలా బాధ కలిగించింది. ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నగర కార్యదర్శిగా మరొకసారి చెబుతున్నాను, మీరు దమ్ముంటే ప్రజల్లోకి రండి, అడగండి, ఓట్లు అడగండి, అభ్యర్థించండి, మీరు గెలవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఎస్సీల మీద మైనార్టీల మీద లేనిపోయిన అపవాదులు వేసి ముందుకు తీసుకెళ్ళి ఈ విధంగా వెళ్తానంటే మేము చూస్తూ ఊరుకోం.
ఈ యొక్క పతనం మీద ఎట్టి పరిస్థితుల్లో నేను వ్యక్తిగతంగానే ఈ పత్రిక మీద ఎట్టి పరిస్థితుల్లో చట్టపరంగా చర్య తీసుకుంటానని. ఆంధ్రజ్యోతిలో కథనం చూసిన తర్వాత చాలా బాధ కలిగింది. చాలామంది మైనార్టీ సోదరులు ఇప్పటికే దీని మీద ఈ పేపర్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని చెప్పంటే మనం వద్దని చెప్పడం కూడా హెచ్చరించడం కూడా జరిగింది. ఎందుకని వద్దన్నామంటే ఇది మేము చేయలేదు కాబట్టి, చేయనట్టుగా షోయింగ్ చేసే కార్యక్రమాలు మేము చెయ్యం. ఆజాద్ ముస్లిం కమిటీ అనే సంస్థ ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా మా కమిటీలో ఉన్నారు. ఈరోజు 2018లో స్థాపించినటువంటి కమిటీ పెద్ద ఎత్తున ఊవెత్తున దూసుకుపోతూ ఉంది. ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో కూడా పేద ముస్లింలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ప్రజలకు సేవ చేయాలనేదే అన్నపూర్ణ ట్రస్ట్ లక్ష్యమని నిర్వాహకురాలు జ్యోతి తెలిపారు. దానిలో భాగంగానే మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి వాహనదారుల దాహార్తిని తీర్చుతున్నామని తెలియజేశారు. ఎండాకాలం నేపథ్యంలో వాహనదారుల దాహార్తి తీర్చేందుకు అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడు రవీంద్రభారతి స్కూలు ప్రాంతంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని గూడవల్లి నరసింహారావు, బొప్పన హరికృష్ణ హాజరై రిబ్బను కత్తిరించి ప్రారంభించారు. అనంతరం వాహనదారులు, పాదచారులకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి దాని ఎటువంటి స్వలాభం లేకుండా ప్రజలకు సేవ చేస్తున్న ట్రస్ట్ నిర్వాహకులు జ్యోతిని అభినందించారు. గత ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఆమె చలివేంద్రంను ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చుతున్నారని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ చలివేంద్రం ఏర్పాటు చేసిన అన్నపూర్ణ ట్రస్ట్ వారు జ్యోతి గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ మండు వేసవి కాలంలో బాటసార్లు కానీ ఈ దప్పికతో అలా చాలామంది కూడా ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు ఇక్కడ ఒక చలివేంద్రం ఏర్పాటు చేసి వారికి అందులో మజ్జిగగా ఇష్టం అనేది చాలా మంచి కార్యక్రమం. వారికి మరోసారి వారికి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు నరసింహారావు, గోడవల్లి నరసింహారావు, ప్రసాదంపాడు వేసి. అన్నపూర్ణ ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్యోతి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలతో వాళ్ళ ట్రస్ట్ పునీతమైంది. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ప్రసాదంపాడులో ఇక్కడ హైవే మీద అందరికీ పాదచారులకు కానీ వెహికల్స్ వెళ్ళే వాళ్ళకి మండు టెంట్లో వెళ్ళే వాళ్ళందరికీ కూడా సేద తీరేటట్టుగా ఇది ఒక రోజుతో వెళ్ళే కార్యక్రమం కాదు. నెలవారీ ఎండాకాలం మొత్తం కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మా ఊళ్ళో మా గ్రామంలో పెడతాం అనేది చాలా సంతోషకరం. వాళ్ళు అభినందనీయులు. మా గ్రామం తరఫున వాళ్ళకి కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాము. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మా గ్రామం తరఫున, మా పంచాయతీ తరఫున, మా ప్రెసిడెంట్ గారి తరఫున కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలియదు. ఎంతోమంది పేదవాళ్ళు ఈ దాహం తీర్చడానికి మేము అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా సేవలు చేయాలని లక్ష్యంతో ముందుకు వచ్చాము. అన్నపూర్ణ అంటే ఈ ఆకలి తీర్చడమే కాదు, ఈ రోడ్డున వెళ్ళే ప్రయాణికులు కానీ, కూలి పనులు చేసుకునే వాళ్ళు కానీ, జాబులకి వెళ్ళే వాళ్ళు కానీ ఈ ఎండ దాటికి తట్టుకోలేక దాహం తీర్చుకునే పరిస్థితి లేక చూస్తున్నారు. కానీ ఇదేంటంటే హైవే మీద పెడితే అందరూ తీసుకుంటారనే ఉద్దేశంతో మనం ఈ చలివేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా సారు నరసింహరావు గారు, హరికృష్ణ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అందరూ ఇలాగే ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలని అన్నపూర్ణ ట్రస్ట్ యొక్క ఆశయం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ 316D ఆధ్వర్యంలో యాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విజయవాడ అమ్మ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రస్తుత పూర్వ డిస్ట్రిక్ట్ గవర్నర్స్తో పాటు క్లబ్ మెంబర్స్కు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ సేవలను మరింత విస్తృతం చేయాలని దృఢ సంకల్పం చేశారు. ఈ క్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమాజ సేవలు అందించి పరమపదించిన వివిధ లయన్స్ క్లబ్ అధ్యక్షులు, మెంబర్స్ను లింగమనేని రాజారావు, వల్లభనేని త్రివేది, అంబటి ఆంజనేయులు, వేమూరి సత్యనారాయణ, పోలాన వీరరాఘవయ్య, జి ఉమాశంకర్, టి స్వర్ణకుమారి, దోనెపూడి నాగేశ్వరరావు, కె లలితకుమారి, కాపా కమలాకర్ రావు, మానికొండ అర్జునమూర్తి, బోడపాటి రమేష్, కర్రిబాబు రెడ్డి, టి వెంకట్రావు, వంకదారు నాగ ఆంజనేయులు, కేవీఏ పద్మనాభం,
కాసరనేని మహాదేవరాయలను స్మరిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో సేవలు అందిస్తామని వెల్లడించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింపచేశాయి. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ 316D జిల్లా గవర్నర్ శంకర్ గుప్తా, ఫాస్ట్ గవర్నర్ చిగురుపాటి వరప్రసాదరావు, మిర్యాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొనడం జరిగింది. లయన్ అంబటి ఆంజనేయులు గారు 29/5/1946 సంవత్సరంలో జన్మించారు. వీరు విజయవాడ మెగాసిటీ మైత్రి లయన్స్ క్లబ్కి చార్టర్ మెంబర్గా జాయిన్ అయ్యారు. అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీగా, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మరియు డిస్ట్రిక్ట్ గెస్ట్గా కూడా వీరు పదవులు చేపట్టారు. వీరి సేవలకు గాను జిల్లా స్థాయిలో లయన్స్ క్లబ్లో అవార్డులను పొందారు. వీరు ప్రముఖ జర్నలిస్టుగా ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్తాపత్రికలో 36 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి సర్వీసును అందించారు. వీరికి భార్య విమల మరియు కుమారులు సంజయ్, సంతోష్ కలరు. వీరి మనవడు సంహిత్. వీరు 25/6/2023 పరమపదించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సేవా తత్పరులు, పాత్రికేయ సంఘ జాతీయ నాయకులు, కీర్తిశేషులు లయన్ అంబటి ఆంజనేయులు కేవలం జర్నలిస్టుగానే కాకుండా మిగిలిన శాఖలలో తన అపారమైన అనుభవాన్ని రంగరించి ఆయా శాఖల సంక్షేమం కొరకు అహర్నిశలు శ్రమించారు. 1972, 73 మరియు 1977లో ప్రెస్ క్లబ్లో సెక్రటరీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. స్టేట్ ప్రెసిడెంట్గా 1994 నుండి 96, అలాగే 2002, 2004 వరకు 2 పర్యాయాలు జనరల్ సెక్రటరీగా విశేష సేవలు అందించారు. మీడియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు ట్రస్టీగా వ్యవహరించిన అంబటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటో జర్నలిస్టులకు తన స్నేహహస్తాన్ని అందించారు. ఏపీ న్యూస్ పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్గా అందించిన సేవలను గుర్తించిన ప్రభుత్వం అంబటి ఆంజనేయులు గారిని గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఆఫ్ ప్రెస్ అకాడమీకి 3 సార్లు నామినేట్ చేసింది. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి వైస్ ప్రెసిడెంట్గా సేవలను అందిస్తూ మనలను విడిచి వెళ్లడం మన దురదృష్టకరం. కరోనా సమయంలో జర్నలిస్టులకు అండ్ నాన్ జర్నలిస్టులకు, మహమ్మారి బారిన పడిన వారికి మానవతా దృక్పథంతో వారికి, వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని, చేయుతను ఇచ్చి ఆదుకున్నారు. ఇటువంటి మానవతావాది మహనీయునకు అందరి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించుదాం. 1000 మంది మరి లైన్ సభ్యులు హాజరవ్వటం, ప్రతి సంవత్సరం కూడా కొత్తగా మరి వైస్ గవర్నర్ని ఎన్నుకోవటం, దీని కాన్సెప్టు లయన్స్ డిస్ట్రిక్టు 316Dలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా 1000 మంది సభ్యులతో మరి ఈ సంవత్సరం ఈ కాన్ఫరెన్స్ జరుపుకోవటం బ్రహ్మాండంగా. మరి రాబోయే రోజుల్లో నూతనంగా ఎన్నికయ్యే వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ని ఈ సంవత్సరం గద్దే శేషగిరి గారిని మరి డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే లైన్ వివిపిఎస్ ఆంజనేయులు గారు ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా మరి కంటెస్ట్ చేయటం, దానికి ఎలక్షన్ జరుపుకోవడం మరి ఈ సంవత్సరం ప్రత్యేకత. అట్లా అనేక కార్యక్రమాలు నిన్నటి నుంచి 23 సాయంత్రం 4 గంటలకు మొదలైతే ఇవాళ సాయంత్రం 4 గంటల దాకా ఈ 2 రోజుల కార్యక్రమం మరి ముందుగా ప్యానల్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది ఇందులో. అలాగే కల్చరల్ కార్యక్రమాలు, ఆ తర్వాత మరి ఇనాగరల్ సెషన్, ఇవాళ బిజినెస్ సెషన్ కూడా జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత ఈ ఎలక్షన్లో పాల్గొనటం మరి ఈరోజు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొన్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దాదాపుగా 104 క్లబ్బులున్న ఈ జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లా మరి అట్లాగే కృష్ణా జిల్లాలో 104 క్లబ్బులతో ఈ సంవత్సరం మరి చక్కని సేవా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేయటం జరిగింది. అలాంటి స్థితిలో మరి చక్కగా యాన్యువల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ని ఈ రోజున జరుపుకొని అన్ని క్లబ్బుల్ని సత్కరించుకుని చక్కగా సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగినందుకు సభ్యుల్ని అభినందించడం జరిగింది. దాదాపుగా 600 మంది సభ్యులు ఈ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. జిల్లాలో 6 బ్లడ్ బ్యాంకులు బ్రహ్మాండంగా మరి పనిచేయటమే కాకుండా ఐ హాస్పిటల్స్ 100 ఆపరేషన్లు ఉచితంగా ఈ జిల్లాలో లైన్స్ ద్వారా చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం 25,000 నుంచి 30,000 మందికి ఉచిత అన్న ప్రసాద వితరణ కూడా మేము చేయటం జరుగుతుంది. అట్లాగే డయాబెటిక్ ప్రపంచంలో
చాలా పెద్ద ఇబ్బందిగా ఉన్న ఈ డయాబెటిక్ మీద ప్రతి నిత్యం కూడా క్యాంపులు పెట్టి ప్రజలకి అవేర్నెస్ ప్రోగ్రాం చేయటం జరుగుతూ ఉంది. అట్లా ఈ సంవత్సరం ఎన్నో కోట్ల రూపాయలతో ఈ జిల్లాలో సర్వీస్ కార్యక్రమాలు చేయడం జరిగింది. వీటన్నింటినీ పురస్కరించుకుని యాన్యువల్ కన్వెన్షన్ ఇవాళ అమ్మ కళ్యాణ మండపంలో జరుపుకున్నాం. ఈ సందర్భంగా మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సుమారుగా 100 క్లబ్బుల పరిధిలో ఈరోజు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ 600 మంది డెలిగేట్స్తో చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోవటం, అందులో భాగంగా మరి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు, వైస్ గవర్నర్ ఎలక్షన్స్ చక్కగా సగృత్ వాతావరణంలో నిర్వర్తించుకోవటం, దీంతో పాటుగా మరి ఈరోజు మా పెద్దలు పాస్ డైరెక్టర్ చిగురుపాటి వరప్రసాద్ గారు కానీ ఇతర పెద్దలందరూ మరి సేవా కార్యక్రమాల గురించి రాబోయే కాలంలో చేయబోయే చక్కటి సేవా కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే అనేక నిర్ణయాలు మరి ఈరోజు డిస్ట్రిక్ట్ కన్వెన్షన్లో మరి మెంబర్స్ అందరూ మరి చక్కటి నిర్ణయాలు తీసుకోవటం ఈ కన్వెన్షన్ యొక్క మరి ముఖ్య ఉద్దేశం. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే తమ మద్దతు పూర్తిగా ఉంటుందని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం నిత్యం వైసీపీ ప్రభుత్వంతో పోరాడిన వ్యక్తి ఆయన అని తెలియజేశారు. అలాంటి వ్యక్తికి అండగా నిలవవలసిన అవసరం ఉందన్నారు. ఉద్యమకారులకు రాజకీయ ప్రాధాన్యత ఉండాలని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమిని డిమాండ్ చేస్తున్నామని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నాలాంటి వ్యక్తులను పక్కన పెట్టినా కూడా బాధపడలేదు, కానీ జగన్ మీద నిత్యం పోరాటం చేసిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి సీటు కేటాయించకపోవడం బాధాకరమని అన్నారు. ఇలాంటి పోరాట నాయకుడికి ఎంపీ స్థానం ఇవ్వడానికి రాజకీయ పార్టీలకు చేతులు రావడం లేదని అన్నారు. నేను ఆయన మెహర్బానీ కోసం కోరడం లేదు, అమరావతి ఉద్యమం కోసం పోరాడిన నాయకుడికి సీటు ఇవ్వాలని కోరుతున్నామని అన్నారు. రఘురామకృష్ణంరాజు ఇండిపెండెంట్గా పోటీ చేసిన అమరావతి బహుజన జేఏసీ మద్దతు పలుకుతుంది. ఈ రోజున రాష్ట్రంలో ఒక అత్యంత విచారకరమైన, అత్యంత బాధాకరమైన ఒక అంశాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రంలో 4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన ఉద్యమకారులకి, రాష్ట్ర బాగు కోరుతున్న పిపాసుకులకు, స్వాప్నికులకు, అమరావతి ఉద్యమకారులకి అందరికీ కూడా తెలియపరిచేందుకు ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడమైంది. మిత్రులారా, ఈ రోజున మనం ఒక రాజకీయ కోలాహలంలో ఉన్నాం. అధికారంలో ఉన్న వైకాపా పార్టీని లేదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి గద్దె దింపడానికి 3 ప్రధానమైన రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. ఈ సందర్భంలో గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ముఖ్యమంత్రి గారి మీద ప్రాణాలొడ్డి పోరాడిన ధీరులకు, వీరులకు అకుంఠిత దీక్షతో శ్రమ కోర్చి అరెస్టులయ్యి ఇబ్బందులు పడ్డ ఉద్యమకారులు కూడా చట్టసభల ప్రక్రియలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఈ కూటమికి ఉందని, ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పాం. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి అయిన తనను ప్రజలు గెలిపించాలని సిపిఎం పార్టీ సెంట్రల్ అభ్యర్థి చిగురుపాటి బాబురావు కోరారు. ప్రజా సమస్యల పట్ల నిత్యం పోరాటం చేసే కమ్యూనిస్టులకు అండగా నిలవాలని కోరారు. 5 ఏళ్ల కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలేమీ లేదని పేర్కొన్నారు. 33వ డివిజన్ సత్యనారాయణపురం ప్రాంతంలో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్ నందు ప్రతి గడపకు తిరుగుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల హయాంలో జరిగిన అన్యాయాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంత ప్రజలపై 1000 కోట్ల భారం పడిందని అన్నారు. ప్రజలపై అన్ని రకాల పనులు మోపి భారాలు పెంచేశారని అన్నారు. ప్రస్తుతం మోడీతో జతకట్టిన టీడీపీ ప్రజలకు చెత్త పన్ను, ఆస్తి పన్నులు తగ్గిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేస్తామని, ఇప్పటికే పోరాటాలు చేసి అనేకమైనవి సాధించుకున్నామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలో కమ్యూనిస్టు అభ్యర్థిని గెలిపించాలని కోరారు. 5 ఏళ్ల వైసీపీ, బీజేపీ పాలనలో ఏమిచ్చారు మనకి? ఇంటి పన్నులు మాత్రం ప్రతి సంవత్సరం 15% చొప్పున
సుమారుగా 5 ఏళ్లలో 100% పెంచారు. 1000 కోట్ల రూపాయల భారం పట్టణ ప్రజల మీద పడింది. దీనివల్ల ఇంటి యజమానులే కాదు, అద్దెలు కొన్నాళ్లే ఇందులో భరిస్తారు. పోనీ ఇది ఇంతటితో ఆగుతుందా? ఇక శాశ్వతంగా ప్రతి సంవత్సరం 15% చొప్పున పెంచుకెళ్ళటానికి వీలైనటువంటి పద్ధతిలో ఆస్తి పన్నుల విధానాన్ని మార్చేశారు. ఇది చాలా ప్రమాదం. దీనికి బీజేపీ మోడీ గారు ఆజ్యం పోశారు. దీన్ని అమలు చేస్తున్నది వైసీపీ ప్రభుత్వం. ఒక్క ఇంటి పన్నే కాదు, చెత్త మీద పన్ను. మేము తిరుగుతుంటే సత్యనారాయణపురంలో చెప్తున్నారు 120 రూపాయలు. ఏమంటే ఇక్కడంతా కోటీశ్వర్లు ఉండే ఏరియా, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఉండేటువంటి ఏరియాలో. మంచినీళ్ళకి మీటర్లు పెడుతున్నారు. అలాగే మంచినీళ్ళకి ఛార్జీలు పెంచారు. డ్రైనేజీ ఇంట్లో ఎన్ని వాష్రూమ్స్ ఉంటే, ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్ని లెక్కగట్టి మరీ వసూలు చేస్తున్నారు. ఖాళీ స్థలం ఉంటే పన్ను. ఇంకా మిగతా పన్నులన్నీ ఇక ఒకటి చెప్పడానికి లేదు. గ్యాసు, వంట గ్యాసు, కరెంటు ఛార్జీలు, ఉన్నటువంటి పెట్రోలు, డీజిలు, అటు కేంద్రము ఇటు రాష్ట్రము ఎడా పెడా వాయించేస్తూ ఉంటే ఎందుకు గెలిపించాలి మిమ్మల్ని? చెత్త పన్నుకి రద్దు చేయించేదాకా మేము కృషి చేస్తాం, రద్దు చేపిస్తాం. ఆస్తి పన్ను దాని మీద అటు కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నాం, ఇంకో వైపున ప్రజా పోరాటం చేస్తున్నాం. ఈరోజు కాదు, వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళందరూ గతంలో కార్పొరేషన్లో ఉండి నీటి మీటర్లు పెట్టకుండా అడ్డుకున్నాం. ఇప్పుడు కూడా మధురానగర్ పసుపు తోటలో నీటి మీటర్లు పెడితే రద్దు చేయించాం. మరి అటువంటి పని చేయగలం. అందుకే ఈసారి విజయవాడ సెంటర్లో కమ్యూనిస్టులను గెలిపించండి. కార్పొరేషన్ పన్నుల భారాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పన్నుల భారాలకు వ్యతిరేకంగా పోరాడదాం. ఈ అవకాశం ఇవ్వండి అని ప్రజలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రంగుల పండుగ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషాన్ని నింపాలని ఆకాంక్ష. నాణ్యమైన మద్యాన్ని అందిస్తారని టీడీపీ చంద్రబాబు నాయుడు హామీ. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని మహిళలకు పిలుపు. మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి. మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన. పశ్చిమ సీటు తనకే కేటాయించాలని కోరుతూ జనసేన నేత పోతిన మహేష్ నిరాహార దీక్ష. జనసేనకు తప్ప ఎవరికి సీట్ ఇచ్చినా వైసీపీకి తగిన పోటీ ఇవ్వలేరని వెల్లడి. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.